అందరికీ నమస్కారం. సాక్షి టీవీ వారి మాట ముచ్చట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ప్రీతి మల్బాగల్. ఈ రోజుటి మీ హోస్ట్. గత 40 సంవత్సరాలుగా ఎంతో కృషితో, నైపుణ్యంతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి, ఆధునిక రంగంలో తెలుగువారి పండుగలను జరుపుకోవటంలో, ఆడవారికి పెద్దపీట వేయటంలో, అన్ని విధాలుగా మంచి పేరును సంపాదించుకున్న సంస్థ మన ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్. తెలుగు మాట్లాడండి, తెలుగు మాట్లాడించండి అన్న నినాదంతో తెలుగువారి మనసులకు ఎంతో దగ్గరై తమ 40 వసంతాలను పూర్తి చేసుకొని వారి అనుభవాలను మనతో పంచుకోవడానికి మన షోకి విచ్చేశారు ఫౌండర్ రామకృష్ణ గారు. నమస్కారం రామకృష్ణ గారు. చైర్మన్ రామకృష్ణ గారు, ప్రెసిడెంట్ దిలీప్ గారు, అండ్ మన ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అపర్ణ గారు, అండ్ ఆనరరీ ప్రెసిడెంట్ అండ్ మన ఎక్స్ ప్రెసిడెంట్ హేమచంద్ర గారు. అందరికీ స్వాగతం. నమస్కారం అండి. సో రామరాజు గారు, నా ఫస్ట్ క్వశ్చన్ మీకండి. మీ సంస్థ ఎలా ప్రారంభమైంది? దీనికి గల ప్రేరణ ఏంటి? మీ ఇన్స్పిరేషన్ ఏంటి ఈ సంస్థను ప్రారంభించడానికి? సాక్షి ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా ఉత్తర అమెరికా తెలుగు మిత్రులందరికీ నమస్కారాలు. స్వాతి గారు, మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు అభినందనలు. ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ అంటే 1984లో అప్పటికే తెలుగు వాళ్ళు చికాగో పరిసర ప్రాంతాల్లో బాగా నివాసం ఏర్పరచుకున్నారు. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళందరూ ఇండియానా, విస్కాన్సిన్, మిషిగన్ రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారన్నమాట. అప్పటికే డాక్టర్లు, ఇంజనీర్ల ప్రవాసం తగ్గిపోయి ఐటీ, మన టెక్నాలజీ రంగంలో ఉన్నవాళ్ళు, వేరే వేరే వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మంది అప్పుడు అమెరికా రావటం మొదలుపెట్టారనమాట. అప్పటికే 1-2 తెలుగు సంస్థలు చికాగో పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి అవసరాలు తీరటానికి సరిపోవటం లేదనే ఉద్దేశం మనం గమనించి, ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు స్త్రీలకి, పిల్లలకి ఎక్కువ అవకాశాలు ఇద్దామని, వాళ్ళని ప్రోత్సహించుదామనే ఉద్దేశంతోనే ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ప్రారంభమైంది. మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు భాష మీద ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని, భాషకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ప్రారంభం జరిగింది 1984లో. ఇక అప్పటి నుంచి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఇప్పుడు యువతర నాయకత్వంలో శరవేగంతో ముందుకు తోసుకుపోతూ అందరి మన్ననలు అందుకుంటుంది. చాలా మంచి ఉద్దేశం అండి. అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 వసంతాలను పూర్తి చేసుకున్నందుకు ఆర్గనైజేషన్కి. అండ్ ఈ 40 ఏళ్ల ప్రయాణంలో ముఖ్యమైన బ్రేక్ త్రూస్ ఏవైనా జరిగాయా? మాతోటి పంచుకోగలరా? మొదట్లో ఏ సంస్థకైనా ఇప్పుడు తగినంత ప్రోద్బలం ఉండాలి, మెంబర్షిప్ ఉండాలి, సభ్యత్వం ఉండాలి. వాళ్ళందరిలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉత్సాహం, దానికి కావలసిన అవకాశాలు ఉండాలి. మొదలుపెట్టిన కొత్తలో ఎక్కువ మంది అప్పుడే ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు, మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడే రెసిడెన్సీలు మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. మాకు కాల వ్యవధి చాలా తక్కువగా ఉండేది, శనాదివారాలు తప్ప. అందుకని కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కొంచెం శ్రమ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా అంత బాగాలేదు. అప్పుడు అందరం అప్పుడే ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి మా కెరియర్స్లో కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ మన న్యూస్ లెటర్స్ అవి కూడా మన స్వహస్తాలతో, స్వదస్తూరితో రాసి అందరికీ పంచిపెట్టాల్సి వచ్చిందనమాట మెయిల్లో. సో క్రమక్రమంగా ఈ మన ఉత్సాహం పెరిగిపోయి కార్యక్రమాలు నిర్వహించడంలో ఒక కొత్త ఒరవడి సృష్టించాం. మామూలుగా తెలుగు మీటింగులు అంటే 6:30కి మీటింగ్ అంటే అందరూ 7:30కి తాపీగా వచ్చేవాళ్ళు. కార్యక్రమం 8ంటికి మొదలయ్యేది. 11, 12 దాకా అట్లాగే చేస్తూ ఉండేవాళ్ళం. పిల్లలు నిద్రపోతూ ఉండేవాళ్ళు. కొన్ని ఆడిటోరియంసు, హాల్సు, స్కూలు పరిసరాల్లో మాకు ఒకసారి అవకాశం ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అవకాశం ఇవ్వటం మానేశారు. అందుకని కొంచెం స్ట్రిక్ట్గా టైంకు ప్రారంభించటం, కాల పరిధిలో మన కార్యక్రమాలు ముగించటం, మంచి ఉత్తమ శ్రేణి గల కార్యక్రమాలు నిర్వహించడంతో ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్కి మంచి స్థావరం ఏర్పడింది. ప్రజల్లో మంచి నమ్మకం కలిగింది. అప్పటి నుంచి సంస్థ పురోభివృద్ధి బాగా జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో ఎక్స్పీరియన్సెస్ ఉండి ఉంటాయి మీకు. అసలు ఇప్పటి కాలంలో ఇంకా మనం చూస్తున్న కొద్దీ ఇంకా ఎన్నెన్నో ఆధునిక ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటినన్నిటిని మీరు
అలాగే యూఆర్ జస్ట్ గోయింగ్ అలాంగ్ విత్ ద మోడర్నైజేషన్ విచ్ ఇస్ సో నైస్. సో మొదటి సంవత్సరంలో ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లు ఏవైనా గుర్తున్నాయా మీకు? ముఖ్యంగా ఇదండి. మనకప్పుడు ఈ ఇంటర్నెట్లు, ఈమెయిల్స్ ఇవి లేవు. టెలిఫోన్స్ కూడా చాలా బేసిక్ స్టేజ్‌లో ఉండేవన్నమాట. సెల్ ఫోన్లంటే పెద్ద పెద్ద మొబైల్ ఫోన్ ఇంత పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉండేది. చాలా తక్కువ మందికి ఉండేవి అప్పుడు సెల్ ఫోన్లు. సో ల్యాండ్‌లైన్‌లతో కమ్యూనికేట్ చేయటం, లేకపోతే ఉత్తరాల ద్వారా కమ్యూనికేటింగ్ చేయటం తప్ప అందరినీ సమావేశపరచడానికి కొంచెం ఇబ్బంది పడాల్సొచ్చేది. వర్డ్ ఆఫ్ మౌత్ తరఫున కూడా మౌత్ విధంగా కూడా చాలామందికి ఈ సమాచారం అందజేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళం అనమాట. ఆర్థికంగా కూడా కొంచెం వెనక ముందు చూసుకోవాల్సొచ్చేది. ఏమైనా పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించాలంటే అందరి దగ్గరికి వెళ్ళి చందాలు తీసుకొని అలా చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే 1985లోనే మా సంస్థ మొదలుపెట్టిన ఒక సంవత్సరంలోనే ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించాల్సొచ్చింది. అది ఆనంద భైరవి వాళ్ళ బృందం అమెరికా రావటం జరిగింది ఆ సమయంలో. 15, 20 మంది ఆర్టిస్టులు బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరికీ వసతి ఏర్పరచటం. ఇప్పట్లాగా హోటళ్ళలో పెట్టాలంటే అప్పుడు మనకి ఆర్థిక సహాయం లేదప్పుడు. అందుకని అందరూ ఇళ్లలో పెట్టుకొని ఈ కార్యక్రమాలకు కూడా ప్రతి వాళ్ళు ఇళ్లలో వంటలు చేసుకుని తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు ఇలా రెస్టారెంట్లు, కేటరింగ్‌లు ఉండేవి కాదు. సో మన బాల్యావస్థలో కొన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ అవన్నీ కూడా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అది మంచి జరిగిందనే చెప్పాలి దాని వలన. కష్టే ఫలే అన్నారు గదా! అది. ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ యాడ్ అవుతుంది డెఫినిట్‌గా. ఆ! సో ఈ సంస్థ ఏర్పడినప్పుడు మీరు ఊహించిన దానికంటే, అప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు ఎలా ఉంది? ఎక్కడ నిలబడింది? అద్భుతంగా ఉందండి. చెప్పాలంటే యువతరం రామకృష్ణ గారికి, దిలీప్ గారికి, ఇంకా వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఆహ్, అమెరికా దేశం మొత్తంలో ఒక 20, 30 తెలుగు అసోసియేషన్‌లు ఉండుంటాయి. మీరు చూసినట్టుగానే నేషనల్‌గా ఉన్న ఆర్గనైజేషన్‌లు ఒక అరడజను ఉన్నాయి. ఈ తానాలు, నాటాలు, నాట్స్‌లు, ఆటాలు ఇటువంటివి. వీటన్నిటి మధ్యలో ఈ చిన్న సంస్థలు ఒక్కొక్క ఊరికి పరిమితమైనటువంటి సంస్థ నడపటం అంటే చాలా కష్టతరమైన పని. చికాగోలోనే 3, 4 తెలుగు అసోసియేషన్‌లు ఉన్నట్టు నా అనుభవం. సో వీటితో చూస్తే వీళ్ళు ఈ యువతరం వాళ్ళు అదే కన్స్టిట్యుయెన్సీని అంటే మన తెలుగు వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలి. మంచి కార్యక్రమాలు నిర్వహించాలంటే దానికి ఎంతో వ్యయం చేయాలి. ఇప్పుడు రేపు 40వ యానివర్సరీ జరుపుకుంటున్నారంటే దానికి ఎంతో వ్యయంతో కూడిన పని. దానికి విరాళాలు సేకరించడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఏ సంస్థ అయినా నిర్వహించటానికి ఎంతో బాహుబలం ఉండాలి. వాలంటీర్స్ కావాలి. అట్లాగే ఆర్థిక సహాయం కూడా కావాలి. సో వీటన్నిటిని సమకూర్చడానికి యువతరం వాళ్ళు ముందుకొచ్చి దాన్ని చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అవునండి. తప్పకుండా. టోటలీ అగ్రీ విత్ యూ. ఇప్పుడున్న కాంపిటీషన్‌కి, ఇప్పుడున్న పోటీకి నిలదొక్కుకోగలగడం అనేది చాలా కష్టమైన పని. అవును. థాంక్ యూ సో మచ్ రామరాజు గారు. అండ్ రామకృష్ణ గారు మన చైర్మన్‌తో మాట్లాడదాం. సో సంస్థ చేపట్టిన ముఖ్యమైన సేవా కార్యక్రమాల గురించి కాస్త మాకు చెప్తారా? యాహ్! సో ముందుగా ప్రీతి గారు అండ్ సాక్షి టీవీ యాజమాన్యానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ చాలా ధన్యవాదాలండి. అండ్ ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ 40 సంవత్సరాల నుంచి మనుగడ ఉంది అంటే అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ఓకే. సో సీనియర్స్ రామరాజు గారు, ఫౌండర్స్ అలాగే యుగంధర్ ఎడ్లపాటి గారు ఇలా చాలా మంది ఫౌండర్స్ మమ్మల్ని వెన్నంటి యాక్చువల్‌గా మమ్మల్ని ప్రోత్సహించారు ప్రతిదానికి. అలాగే మా గౌరవ అధ్యక్షులు జగదీష్ గారు. సో వీళ్ళు లేకపోతే మాకు యాక్చువల్‌గా ఏంటంటే అంత ఎనర్జీ రాదండి. వీళ్ళ సహాయ సహకారాలు ఉండాలి. సో మేమేం చేసినా సరే మేము ఉన్నాము మీ వెనక. మీరు ముందలకెళ్ళండి అన్న ధైర్యాన్ని ఫస్ట్ నింపారు మాలో. సో దానివల్లే మేము ఏ కార్యక్రమమైనా చేయగలుగుతాం. సో సేవా కార్యక్రమాలు వస్తే మేము యాక్చువల్‌గా ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ సేవ చేయడంలో ముందలుంటదండి. సో మేము లోకల్ తానాతో కూడా కోఆర్డినేట్ అయ్యి యాక్చువల్‌గా లోకల్‌గా జరిగే ఇష్యూస్ ఏమైనా ఉంటే డిజాస్టర్ థింగ్స్ అలాగా. సో వి ట్రై టు హెల్ప్ దెమ్. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే అండి ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ ఇండియాలో సేవలు చేస్తుంది. ఇక్కడ కూడా సేవ చేస్తారు. సో ఇండియాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు రీసెంట్‌గా జరిగిన విజయవాడలో జరిగిన డిజాస్టర్ రికవరీ లైక్ మన ఫ్లడ్ రికవరీ జరిగింది కదా! సో ఆ టైంలో
దగ్గరుండి ఇక్కడ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయగలిగాము. కోవిడ్ టైంలో జనాలకి యాక్చువల్‌గా ఆహారం లేకపోతే, సో మేము ఫండ్స్ కలెక్ట్ చేసి అక్కడ ఒక టీమ్‌ని పెట్టి, ఐ నో ఇట్ ఈస్ వెరీ రిస్కీ. స్టిల్ యాక్చువల్‌గా అక్కడ టీమ్‌ని పెట్టి ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళందరికీ పేదవాళ్ళందరికీ మనం యాక్చువల్‌గా నెలకి సరిపడా సామాన్లు ఇవ్వగలిగాం. అలాగే విజయవాడలో ఒక ఆర్ఫనేజ్ స్కూల్ ఉందండి. ఆ స్కూల్‌కి మేము యాక్చువల్‌గా ప్రతి సంవత్సరము సపోర్ట్ చేస్తా ఉంటాము. విద్యార్థులను చదివిపిస్తా ఉంటాం. ఇది సంస్థ నుండి చేస్తాము. అలాగే మా సంస్థలో ఉన్న సభ్యులు యాక్చువల్‌గా వ్యక్తిగతంగా కూడా చేస్తూ ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించరండి. సో, ఆ విధంగా ఈ సంస్థని మనం డెవలప్ చేశాం యాక్చువల్‌గా. అలాంటి కల్చర్‌ని బిల్డ్ చేస్తున్నాం. సో, మేజర్‌గా మేము ఆలోచించేదేంటంటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇబ్బంది పడకూడదు. మన సంస్కృతిని పెంపొందిస్తూ, అలాగే సహాయ సహకారాలు అందించాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. సో, మీకింకా చెప్పాలి అంటే అండి, ఈ డిజిటల్ యుగంలో కూడా మీరు ఆలోచిస్తే చాలా కాలానికి అనుగుణంగా మనం గూడా మారగలగాలి. సో, అలా మారితేనే యాక్చువల్‌గా ఏంటంటే సంస్థ మనుగడ ఉంటుంది. అందరికి ఎదుగుదల ఉంటుంది. ఓకే. సో, మీకు 2020లో మీరు చూస్తే అండి, కోవిడ్ టైంలో చాలా, చాలా ఇబ్బందులు పడ్డాం అందరం. సో, ఆ టైంలో అన్నీ ఫిజికల్ జరిగాయి అంతకు ముందల. తర్వాత అన్నీ మేము యాక్చువల్‌గా ఆన్‌లైన్ తేగలిగాం. పిల్లల్ని చదివించడం కోసం సంగీత కార్యక్రమాలు చేసాం. అలాగే ఇండియాలో ఉన్న ఆర్టిస్టులు లైక్ సురభి నాటక మండలి వాళ్ళు, ఇలా వీళ్ళందరికీ వాళ్ళ కళాకారులందరినీ చాలా ప్రోత్సహించేవాళ్ళం. టెక్నాలజీని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకున్నాం. సేవ చేయడంలో ఎక్కడున్నాము మేమంతా ముందులున్నాం. సో, ఈ డిజిటల్ ఎరాకి సంబంధించినంత వరకు మీరు కూడా అదే పాత్‌లో వెళ్తున్నామని జెప్పి చెప్తున్నారు. అవునా? అవునండి. అవునండి. యాక్చువల్‌గా ఇంకా ఏం చేస్తున్నామంటే ఆన్‌లైన్ చెస్ కోచింగ్‌లు ఇప్పించామండి. ఓకే. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే మేము పిల్లలకి కావాల్సిన కోడింగ్ క్లాసెస్, ఓకే, ట్యూషన్స్ ఇలాంటి చాలా ఆన్‌లైన్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా చేసి చాలా చేసాము. ఇంకా చేస్తూనే ఉన్నామండి. చేస్తాం గూడా. ఈ ఇయర్ గూడా చాలా ప్లాన్ చేసాం. సో, టెక్నాలజీని ఇంకో రేపు 40థ్ ఇంకా దిలీప్ గారు ఎక్కువ చెప్తారండి. సో, 40థ్ యానివర్సరీలో కూడా మేము యాక్చువల్‌గా జెన్ ఏఐ ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉంది. సో, ఎక్స్‌క్లూజివ్ వర్క్‌షాప్ చేస్తున్నాం. సో, యువతరానికి అందరికి పిల్లల నుంచి పెద్దలకి అందరికి ఉపయోగపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే మీరు చూస్తే భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉందండి. సో, వీటన్నిటిని కూడా మనం నేర్పిస్తున్నాం అన్నమాట. సంస్థ ఎటువంటి లాభాన్ని ఆశించకుండా ప్రతిఫలం లేకుండా సింపుల్‌గా అన్నీ అందరికి అందుబాటు చేయాలన్నది మా నినాదం. సో, యువతను ఇలాంటి సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యులుగా తీసుకుంటున్నారా మీరు? ఓహ్! యాహ్! మంచి చక్కని ప్రశ్న అడిగారండి. ఒక సంస్థ అయినా, ఒక దేశమైనా, ఒక రాష్ట్రమైనా ఎవరైనా ఎదగాలి అంటే యువతే ముఖ్యం. యువ రక్తం లేనిదే ఏది ముందలకి వెళ్ళదు. సో, అందుకే ఏంటంటే ఫస్ట్ మన సంస్కృతిని, సేవలని మన పిల్లలతోనే స్టార్ట్ చేస్తాం యాక్చువల్‌గా. మన పిల్లల్ని మేము వాళ్ళందరిని వాలంటీర్‌లు ఎంకరేజ్ చేస్తాం. అలాగే మా మెంబర్‌లు, ఓకే. సో, బయట వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ ఏంటంటే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి వాలంటీర్స్ అవర్స్ ఇస్తాం. వాలంటీర్స్ అవర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఇక్కడ కాలేజ్‌కి వెళ్ళేటప్పుడు ఆ అవర్స్ అన్నీ చాలా వాల్యూ అడిషన్ అనమాట అప్లికేషన్స్‌కి. సో, వాటిని యాడ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సో, వాళ్ళకి అలా బెనిఫిట్ వస్తుంది. బట్ వాళ్ళలో సేవా దృక్పథం అనేది పెరుగుతా ఉంటది. సో, మనిషికి ఎదగాలి అంటే మనిషికి మరి మనుగడ ఉండాలి అంటే సేవ అనేది చాలా ముఖ్యం. దాన్ని చిన్నప్పటి నుంచే మేము ఎంకరేజ్ చేస్తున్నాం. పెంపొందించాలి. హుహు. పెంపొందించేస్తాం. ఓకే. సో, అండ్ పిల్లల కల్చరల్‌లో అయినా ఎక్కడైనా సరే మా ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు. ఓకే. సో, వాళ్ళు నేర్చుకొని వాళ్ళు బాగా చేయగలిగితేనే నెక్స్ట్ జనరేషన్ అనేది బిల్డ్ అవుతా ఉంటది. చాలా కరెక్ట్‌గా చెప్పారండి. సో, ఇవాళ రేపు ఎంతోమంది యువతరము మనకి ఛాన్స్‌ల కోసం చూస్తూ ఉంటారు. అండ్ హై స్కూల్‌కెళ్ళే పిల్లలకి వారికి వాళ్ళ వాలంటీర్ అవర్స్ కావాలి అని చెప్పి అవొక్కటే కాకుండా ఈవెన్ ఈ పేరెంట్స్‌లో కూడా ఈ సేవా దృక్పథం ఉండటం వల్ల వారి పిల్లల్ని తీసుకొచ్చి ఓకే. మా పిల్లలు ఈరోజు హెల్ప్ చేస్తారు. సో, వాళ్ళకి అలవాటు కావాలన్న ఆ ఉద్దేశంతోటి మన పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్నారు. సో, ఇలాంటి పేరెంట్స్ ఉన్నంత వరకు, మనలాంటి సంస్థలు ఉన్నంత వరకు మన తెలుగు వారి ఇంటింతై వటుడింటాయి అని ఎంతో ఎదుగుతారని జెప్పేసి
చాలా నమ్మకం ఉంది. అపర్ణ గారు, కెన్ యూ హియర్ మీ? నమస్కారం అండి. ముందు థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ అస్. మీరు నమస్కారం అండి. మాతో నిలబడితే అదొక బలం లాగా, ఒక ఇది లాగా వి బీన్ అప్రిషియేటెడ్ అని ఒక ఫీలింగ్ ఉంటుంది. దట్ ఇస్ ట్రూ అండి. సో మాకు కూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్ మాకు కూడా బలమే. ఇంత సేవను అందిస్తూ, ఇలా యువతని పెంపొందిస్తూ, ఆడవారిని ప్రోత్సహిస్తూ ఇలా ఉన్నప్పుడు మా అందరికి కూడా ఒక రకమైన ఎంకరేజ్‌మెంట్ అనే చెప్పాలి. సో మీరు కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు యూ. సో మీరు బీయింగ్ ద ఫస్ట్ వుమెన్ ప్రెసిడెంట్ ఫర్ టీటీఏ. థ్యాంక్ యూ. సో నా వెనకాల చూసారు కదా, ఇంతమంది ఉన్నారు. సో మై ఫస్ట్ ప్రెసిడెన్సీ వాజ్ అ బ్రీజ్. వీళ్ళందరి సపోర్ట్ ఉండింది నాకు. సో దట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ అ బ్రీజ్. సో మీరు పదవిని చేపట్టిన తర్వాత ఆడవారికి దోహదపడేటట్టుగా మీరు చేపట్టిన కార్యక్రమాల గురించి కాస్త మా శ్రోతలకి చెప్తారా? యా నేను వచ్చినప్పుడు ఇట్ వాజ్ జస్ట్ ఆఫ్టర్ కోవిడ్. ఇన్ పర్సన్ కలవాలా, ఆన్లైన్ కంటిన్యూ అవ్వాలా అనే ఆ ధోరణిలో ఉన్నాం మేము. అప్పుడు ఇంకా డిసైడ్ చేయలేకపోయాం. కానీ అప్పుడు వి ట్రై టు దట్ వాజ్ అన్ ఆపర్చునిటీ అనుకున్నాం. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇది అని. ఎందుకంటే ఇక్కడ నాకు అమెరికాలో, ఇండియాలో కూడా ఉంది, ఆడవాళ్ళు ఉద్యోగం చేసి వస్తారు, హస్బెండ్ చేతిలో జీతం పెడతారు, కానీ సేవింగ్స్ అంటే ఏంటో తెలీదు. ఈ 401k రిటైర్మెంట్ ఇవి ఏమీ తెలియవు వాళ్ళకి. వెళ్తారు, ఉద్యోగం చేస్తారు, వస్తారు, ఇస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు. సో మై గోల్ వెన్ ఐ బికేమ్ ద ప్రెసిడెంట్ వాజ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ విమెన్. నా ఇదినప్పుడు ఐ ట్రై టు కవర్ ఆల్ ద విమెన్, ఎంకరేజ్ ద విమెన్ అన్నట్టు నా ఆలోచన ఉండింది. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వాజ్ మై ఫస్ట్ గోల్. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ పేరెంట్స్ ఉద్యోగం చేసి ఇండిపెండెంట్ గా నిలబడాలనే మనల్ని చిన్నప్పటి నుంచి పెంచారు. మనం ఆ డబ్బులు ఎక్కడ దాచాలో ఏమో తెలియదు. బికాస్ ఆ రోజుల్లో కోవిడ్ తర్వాత వెన్ దే హ్యాడ్ ఫ్యూ డెత్స్ ఇన్ హౌస్, ఆడవాళ్ళ గో ఫండ్ మీ మీద వెళ్ళిపోయి ఇది అంటే నాకు చాలా బాధ వేసేది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మీ ఆయన ఉద్యోగం చేస్తున్నారు, వాట్స్ గోయింగ్ ఆన్ అని. అప్పుడు వి కేమ్ అప్ విత్ దిస్. ఇలాంటిది ఒకటి వచ్చింది. తర్వాత ఈ కోవిడ్ లో వి హోస్టెడ్ సుమాస్ ఈవెంట్ టు చియర్ ఎవ్రీబడి అప్. సో అది ఆడవాళ్ళ we encourage lot of women ఇదన్నమాట. క్యాన్సర్ పేషెంట్స్ కి వెంటనే ఇక్కడ లూక్స్ అని ఉంది, లూక్ మెమోరియల్ లో వెళ్ళి మేము క్యాన్సర్ పేషెంట్స్ కి సపోర్ట్ చేసాం అక్కడ ఆడవాళ్ళకి అంతా. సో మై దీంట్లో వాజ్ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ వాజ్ మై గోల్. నేను ప్రెసిడెంట్ అయినప్పుడు అది అనుకోనే నేను తీసుకున్నాను. అండ్ కొంచెం వరకు ఎడ్యుకేషన్ నడిచింది. అండ్ ఇంకొకటి, పెద్దవాళ్ళకి ఈమెయిల్స్ ఎలా రాయాలో తెలీదు, పిల్లలు టెక్స్ట్ పంపిస్తారు, గ్రాండ్ చిల్డ్రన్ తెలీదు. సో వి ran a specific class ఫర్ ది ఎల్డర్లీ. ఈమెయిల్స్, ఎక్సెల్ ఇవన్నీ ఏదో ఇంట్లో కూర్చొని నేర్చుకునేటట్టుగా. చాలా మంచి కార్యక్రమాలు అండ్ చాలా మంచి విషయాల్ని చెప్పారండి. అసలుకి టోటల్ గా ఐ అగ్రీ విత్ యూ. మన విమెన్ కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నా కూడా ఆ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. ఎక్కడ పెట్టాలి, ఏం చెయ్యాలి, ఆ డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, వారి భావితరాలకి, పిల్లలకి ఎలా ఉపయోగపడేలా దాన్ని మార్చుకోవాలి అన్న ఆ నాలెడ్జ్, ఆ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఇక్కడ మనం స్కూల్స్ లో ఇక్కడ స్కూల్స్ లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తారు, కానీ అన్ఫార్చునేట్లీ ఇండియన్ స్కూల్స్ లో అది లేదు. సో ఇప్పుడు ఉన్న మన తరం వారికి అంత నాలెడ్జ్, అంత ఎడ్యుకేషన్ లేదు కాబట్టి సో చాలా మంచి కార్యక్రమం చేపట్టారండి. దట్ ఈస్ వెరీ వెరీ అకౌంటబుల్ జాబ్. థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాజ్ మేజర్లీ ఉమెన్. ఇది పిల్లలు, ఇది రామకృష్ణ గారు అన్నట్టు మా దీంట్లో వి ఆల్వేస్ ఎంకరేజ్ చిల్డ్రన్ అన్నమాట. తర్వాత మేము వి హ్యావ్ స్పెషల్ రామాయణం క్విజ్లని, తర్వాత ఇలా అనేది కొంచెం మన కల్చర్ తెలిసేటట్టు. మన ఇప్పుడు రామాయణం అంటే ఏదో టీవీ సీరియల్ ఏదో ఇది కాకుండా, ప్రభాస్ కాకుండా, దే యాక్చువల్లీ నో రామాయణం ఇక్కడ పిల్లలకి అయితే. We tried to do that, and I think for a little extent we were very successful. Okay.
ఓకే. సో, విమెన్స్ డే అని, మదర్స్ డే అని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టినప్పుడు సో, మన యువతని, ఆడవారికి, యువతకి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది కదా! ఉంది. చాలా. చాలా. బికాజ్ వాళ్ళు ఐ నో వాళ్ళు కొన్ని రాసారు మాటలు. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఇది ఎంత హార్ట్ టచింగ్ గా ఉన్నాయో. ఐఎమ్ లైక్ ద కిడ్స్ కెన్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. మేము పోయిటరీ పెట్టామన్నమాట ఈ కోవిడ్ దీంట్లో పోయిటరీ ఇది. పిల్లలు ఎంత చక్కగా రాశారో అసలు వాళ్ళ అమ్మ గురించి, ఫ్యామిలీ గురించి, కోవిడ్ లో ఏం చేశారు అని. ఇట్ బాట్ బ్యాక్ ద ఫ్యామిలీ వాల్యూస్ అనిపించింది. దట్ ఈస్ సో ట్రూ అండి. కంప్లీట్‌గా ఏకీభవిస్తాను మీతో. అండ్ అప్పుడు వచ్చి ఉన్న వారికి, మన తల్లిదండ్రులకి, పేరెంట్స్ అందరూ వచ్చి ఉన్నారు గదా! ఉన్నవారికి కూడా మీరు ఇలా కంప్యూటర్లు నేర్పించడము, ఇవన్నీ కూడా అది కూడా చాలా ఇట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ డీడ్. ఎందుకంటే మనకి చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎలా ఇప్పుడు ఐప్యాడ్‌లో సినిమాలు చూడగలుగుతారు కానీ దాన్ని యాక్చువల్‌గా ఎలా యూజ్ చేయాలో తెలీదు. ఎలా తెలియదు. అండ్ ఇంకొకటి అబర్ట్ లెబారెటరీస్ అని ఉంది కదా, వాళ్ళతో వి హ్యాడ్ అ 5 సెషన్ టైఅప్ అన్నమాట. మై థింగ్ వాజ్ విమెన్ ఇన్ స్టెమ్. ఈ ఉమెన్ బయాలజీ ఫీల్డ్ లో వీటిలో బోల్డ్ స్కాలర్షిప్స్ అవన్నీ కూడా ఇస్తారు. చాలా మందికి అవి తెలియవు. ఉమెన్ ఆర్ లిటిల్ స్కేర్డ్ టు గో ఇంటూ రిసర్చ్ ఇది. సో వీ టైడ్ అప్ విత్ అబర్ట్ లెబారెటరీస్ అండ్ డిడ్ అ థింగ్ ఉమెన్ ఇన్ స్టెమ్ అని. వి డిడ్ 2 సెషన్స్ అన్నమాట. So that was another achievement ankochu, because again as a woman president I was happy to do that. Tell people actually Abbott nunchi aadavaallu maatlaadaru, women principal scientists vaallu vacharu, they spoke and it was very encouraging. The kids had so many questions. Our call lo even guys chinna pillalu abbaylu kuda vacharu, but the title was women in STEM. Science, Okay. technology, math. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విషయాలండి, మీ టెన్యూర్ విషయాలండి. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు. Thank you for this and it's an honor. ప్లెజర్ అండి. అండ్ నెక్స్ట్ మన ఎక్స్ ప్రెసిడెంట్ హేమచంద్ర గారితో మాట్లాడేద్దాం. సో హేమచంద్ర గారు. హలో అండి, నమస్తే అండి. నమస్కారం అండి. సో బృంద సభ్యుల కృషి గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పగలుగుతారా? షూర్ అండి, తప్పకుండా. సో బృందం ఇది ఒక్క మనిషి చేసే పని కాదండి. ఈ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఇది వాళ్ళ సొంత ఇది కాదు. మనకు ఇప్పుడు 20 మంది ఉన్నారు సభ్యులు. సో వాళ్ళందరూ సహకారం లేకుండా అనేది ఏ దీనైనా ఇన్ని కార్యక్రమాలు ఈ సంస్థ 40 ఏళ్ళుగా ఉండి ఇంత సక్సెస్ఫుల్ గా ప్రతి సంవత్సరం ఒక 3 కల్చరల్ ప్రోగ్రామ్స్, 3-4 స్పోర్ట్స్ కార్యక్రమాలు, తర్వాత ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఒక పెద్ద ఈవెంట్, ఇప్పుడు 40 years జరిగింది, 2 years ముందు ఒక పెద్ద ప్రోగ్రామ్, ఒక మ్యూజిక్ కన్సర్ట్ చేసాము. ఇవన్నీ చేయాలంటే ఒక్క మనిషితో డబ్బులున్నా చేయడానికి కాదు, మనుషులు ఉండాలి. మొత్తం అందరూ కలిసి కట్టుగా వెళ్తే గానీ ఇది చేయడానికి కుదరదండి. అది ఇంకా చెప్పాలంటే మనకి ఇప్పుడు రామరాజు గారితో స్టార్ట్ అయ్యి యుగంధర్ గారు, తర్వాత మన జగదీష్ గారు 40 ఏళ్ళుగా ఆయన 2-3 తరాల వాళ్ళని కలుపుకొని ఒకే తాటి మీద నిలబెట్టి తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇంకా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. ఆయన ఇంకా ఎనర్జెటిక్ గా, మాకంటే ఇంకా ఎనర్జెటిక్ గా ఆయన చేస్తూ జనాలు ఇంకా మా తరాన్ని, ఇంకా నెక్స్ట్ యువతరాన్ని కూడా కలుపుకొని దీన్ని ఇంకా నెక్స్ట్ ఇంకొక 50 years తీసుకెళ్లాలనే అంత సంకల్పంతో చేస్తున్నాడు. అలా ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అందరినీ సమయం దీనివల్ల అందరినీ తీసుకురావడానికి కుదరలేదు, కానీ దీనికి మెయిన్ ఈవెంట్ లో అందరూ పార్టిసిపేట్ అవుతారు. మనకు తీసుకుంటే కల్చరల్ ఇప్పుడు స్వప్న గారు ఉన్నారు, తర్వాత ప్రణతి గారు ఉన్నారు, తర్వాత చాందిని గారు ఉన్నారు, వాళ్ళందరూ మళ్ళీ సోమలత ఉన్నారు. వీళ్ళందరూ లేడీస్ అంతా మొత్తం ఇంకా అపర్ణ గారు ఎలాగ ఆల్రెడీ కవర్ చేస్తారు. వీళ్ళందరూ కల్చరల్ రన్ చేస్తే, ఇప్పుడు స్పోర్ట్స్ తీసుకుంటే జెంట్స్ మేమంతా ఉన్నాం, స్పోర్ట్స్ ఈవెంట్ ఇలా ఇంకేమైనా వేరే ఇప్పుడు బతుకమ్మ ఈవెంట్ చేసాము. అలాంటి ఉంది. ఇప్పుడు నేను హేమచంద్ర నేనున్నాను, రామకృష్ణ గారు, దిలీప్ గారు, ఇంకా తర్వాత ఇంకా మనకి ఇక్కడ జాయిన్ కాని వాళ్ళు గుప్తా గారు, భాను గారు, వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది 2 కొత్త సభ్యులు వచ్చారు. వాళ్ళందరూ ఉండి ఒకే తాటి మీద వెళ్తున్నాం కాబట్టి ఇది చేయగలుగుతామండి. లేకపోతే ఇన్ని పెద్ద ఈవెంట్లు, ఇన్ని ఈవెంట్లని చేసి అది మళ్ళీ ఇంకా కొత్త యువతరాన్ని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ దాన్ని. ఇవంతా యాజ్ ఎ టీమ్ ఎఫర్ట్ లా కాకుండా అయితే ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ దట్ టు రామరాజు గారు చెప్పినట్లు 40 years గా ఉండే ఆర్గనైజేషన్లు చేతి వేల మీద లెక్క పెట్టచ్చండి. సో ఇన్ని ఇయర్స్ గా సర్వైవ్ చేస్తుందంటే అది బృందం సపోర్ట్ ఉంటేనే కుదురుతుందండి, నా అభిప్రాయం.
అవునండి. తప్పకుండా. ఈ టీమ్ ఎఫర్ట్ అనేది లేకపోతే కుదరని పని. మీరు చెప్పినట్టుగా డబ్బులున్నా, డబ్బులు ఎంత వెచ్చించినా గానీ, ఒక ఒక సంస్థలాగా అందరూ కలిసికట్టుగా చేస్తేనే జరిగే పనులివే. ఒక థాంక్ యూ చిన్న సో మన ఇంట్లో కార్యక్రమం చేసుకోవాలంటే కుదరదు. అలాంటిది ఇన్ని సంవత్సరాలు ఇన్ని చేయడం అంటే అది ఉంది కాబట్టి జరుగుతుంది. ఇంకా నడుస్తుందండి. ట్రూ అండి. వెరీ ట్రూ. సో, రామరాజు గారు ఇప్పుడు మన హేమచంద్ర గారు తరాల గురించి మాట్లాడారు గదా! సో, కొత్త తరానికి నాయకత్వాన్ని ఎలా మలుస్తున్నారు మీరు? మీ తర్వాత తరాలకి, ఇప్పటి తరం వారి నాయకత్వం గురించి మీ అభిప్రాయం చెప్పగలుగుతారా? అంటే రామరాజు. సమయానుకూలంగా ఈ యువతరం యొక్క మనస్తత్వాలు మేము వచ్చినప్పుడున్న 1970, 80లో ఉన్న మనస్తత్వాల్లో చాలా తేడా ఉంది. హుహు. మేము ఈ సంస్థలో ఉండి మేం చెప్పినట్టే నడుచుకోవాలి, మేం జరిపినట్టే జరపాలి, అప్పుడు బ్రహ్మాండంగా జరిగినవి మీరేంటి ఇలా చేస్తున్నారనే ఎద్దేవా లేకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలన్నిటిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఇంకొంచెం చేయూతనిస్తే ఇంకా ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చిన జనరేషన్ కూడా వాళ్ళ కోరికలు, వాళ్ళ నీడ్స్ చాలా తేడా ఉంది మేము వచ్చినప్పటికన్నా. అప్పుడు వేరే సంస్థలు లేవు, దేవాలయాలు లేవు. మనం ఏదైనా పండుగ చేసుకోవాలంటే ఇటువంటి స్కూల్ ఆడిటోరియంస్‌లో కలుసుకొని ఈ సంస్థల తరపున చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అంటే కోటి. ప్రతి ఊళ్ళోనూ దేవాలయం ఉంది. ఒక్కొక్క ఊళ్ళో 4, 5 తెలుగు సంస్థలున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం మంచి క్వాలిటీ ఉన్న, మంచి ఆహ్, హ్మ్, ఆహ్, ఎ మంచి అవకాశం ఇచ్చిన మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, ఉత్తమ శ్రేణి కళాకారుల్ని, నాయకుల్ని తీసుకొస్తే ప్రజల్లో మనకి అభిమానం ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహించడం కన్నా మనం చేయగలిగిందేమీ లేదు. అని కానీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. మన సంస్థ 40 ఏళ్ళు నిలబడి ఇప్పటికీ ప్రజాదరణ పొందుతుందంటే దానికి ముఖ్య కారణం ఈనాటి కార్యకర్తలు, వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ధోరణి, వాళ్ళు తీసుకెళ్ళే మార్గదర్శకత్వం అని నా మీ నమ్మకం. వంటి మీ వంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారి నాయకత్వంలో చాలా తప్పకుండా ఇంకా పెద్దగా పెరిగి మహావృక్షం అవుతుందని జెప్పేసి ఆశిస్తున్నామండి. సో, దిలీప్ గారు మన ప్రెసిడెంట్ గారిని ఒక చిన్న క్వెషన్ అడిగేద్దాము. సో, ఈ విజయోత్సవాల్ని మీరు ఎలా జరుపుకుంటున్నారు? ఈ 40 ఏళ్ల వసంతాల విజయోత్సవాల్ని అండ్ భావితరాలకి ఈ సంబరాల్లో మీరిచ్చే సందేశం ఏమిటి? నమస్తే అండి. అందరికి నమస్కారం. సాక్షి ప్రేక్షకులకి, ప్రీతి గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు రామరాజు గారితో ఈ కార్యక్రమాన్ని పంచుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందండి. మా బోర్డు సభ్యులందరికీ కూడా ఒక మంచి అవకాశం ఇది. రామరాజు గారితో ఒకే వేదిక మీద కూర్చొని ఇలా ఆ తరం నుంచి ఈ తరం వరకు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ ఆర్గనైజేషన్‌ని లేకపోతే మా ఈ సంస్థని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన మాటలతో వినడం నిజంగా మాకు కూడా ఎంతో అదృష్టం. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి 40 ఏళ్ల క్రితం రామరాజు గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఈ సంస్థను స్థాపించారో అది ఇప్పటికే మనం అచీవ్ చేశామనే చెప్పొచ్చండి. దాంతో పాటుగా ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ సంస్థ స్థాపించినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఆ రోజు ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదండి. ఇలాంటి సంస్థలు అందించేదే ఎంటర్‌టైన్‌మెంటు. వాళ్ళు చేసేదే సేవ. వాళ్ళు ఎవరికైనా కష్టమొస్తే వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడమే సేవ అలా ఉండేది ఆ రోజుల్లో. ఇవాళ మనకి బయటికెళ్తే ఇండియాలో ఏవైతే ఎంటర్‌టైన్‌మెంట్ ఉందో మనకిక్కడ అదే రకంగా అన్ని రకాలుగా సినిమాలు, అన్ని రకాల రెస్టారెంట్లు, అన్ని రకాల వినోద కార్యక్రమాలు అందుబాటులోకొచ్చేసినాయి. టీవీలు, సీరియల్లు. సో, మీరు ఇండియాతో కంపేర్ చేసి చూస్తే యూఎస్‌లో ఇండియా కన్నా తక్కువగా ఏమీ లేదండి. అన్నీ దొరుకుతున్నాయి. అలాంటి సమయాల్లో కూడా జనాల్ని ఇలాంటి సంస్థల వైపు చూసేలాగా చేయడం అంటే అదొక అంత తేలికైన సాధారణమైన పని కాదండి. సో, అదే విధంగా హేమచంద్ర గారు చెప్పినట్టు అందరూ టీమ్ అంతా కలిసి ఎఫర్ట్ పెడితేనే ప్రజల్ని ఇక్కడ ఉన్న తెలుగు వారిని, వారి అవసరాలను తెలుసుకొని కాలానికి తగ్గట్టుగా వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా లైక్ అంత ఈజీ విషయం అయితే కాదండి. సో, ఈ ఇలా చేస్తున్నప్పుడు మా టీమ్ అందరూ నిజంగా వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడతారంటే ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలంటే ముందు దానికి తగ్గ ప్రిపరేషన్ కానివ్వండి, జరిగే రోజు జరిగే ప్రిపరేషన్ కానివ్వండి, అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ యాక్టివిటీస్ కానివ్వండి. సో, ఇవన్నీ చేయాలంటే ఒకళ్ళ వల్ల అయ్యేది కాదండి. సో, ఒక సంస్థ అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామో, లేకపోతే ఓన్లీ ఒక డివోషనల్ యాక్టివిటీయో, లేకపోతే ఒక స్పోర్ట్స్ యాక్టివిటీయో కాదండి. ఉన్న అన్ని రకాల అవసరాలని గుర్తించి ఆ టైంకి ఒక్కొక్క తరంకి తగ్గట్టుగా మనం ఆలోచించి ప్రణాళిక వేయాలి. ఈ విజయోత్సవ వేడుకల్లో మేము మా టీమ్ అందరం కలిసి
అదే పని చేసామండి. ఏంటంటే మేము ఒక 1 డే కన్వెన్షన్ లాగా ప్లాన్ చేసామండి. ఈ కన్వెన్షన్‌లో ఏంటంటే పొద్దున్నే కళ్యాణ కార్యక్రమంతో శ్రీనివాస కళ్యాణంతో మొదలుపెట్టి, దాని తర్వాత మధ్యాహ్నం పూట బ్రేక్‌ఔట్ సెషన్స్ ఎట్లయితే మన రామకృష్ణ గారు చెప్పినట్టు జనరేటివ్ ఏఐ మీద కానివ్వండి, వేరే వ్యాపార ఆహ్, 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 నాలెడ్జ్ కోసం ఒక కొన్ని సెషన్స్ కానివ్వండి, అలా మధ్యాహ్నం పూట అవి పెట్టి, సాయంత్రం పూట యాంకర్ సుమ గారితో ప్రోగ్రామ్ మొదలుపెట్టి, సునీత గారితో కాన్సర్ట్ సింగర్ సునీత గారు, సింహ గారు, అలాగే మన టీవీ ఆర్టిస్ట్ ఇంద్రనీల్ గారితో కార్యక్రమాలన్నీ పెట్టి సాయంత్రం 11 నైట్ 12 వరకు కూడా అన్ని రకాల కార్యక్రమాలని ప్లాన్ చేసామండి. సో ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఒక మధురమైన అనుభూతి మిగులుస్తామని చెప్పని అందరికీ తెలియజేసుకుంటున్నామండి. సాక్షి టీవీ వాళ్ళకి నిజంగా మై హార్ట్‌ఫుల్ థాంక్స్ అండి ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు. మీరు చేపట్టిన కార్యక్రమాల గురించి మాకు చెప్పినందుకు. అండ్ అంత టీమ్ అందరికీ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ సెలబ్రేషన్స్. అండ్ మా సాక్షి టీవీ వారి తరఫు నుండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో.